లక్నోలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగి పనిచేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం 45 ఏళ్ల ఆమె కుర్చీపై నుండి పడిపోయింది మరియు తక్షణమే మరణించింది. విభూతిఖండ్లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదనపు డిప్యూటీ విపి సదాఫ్ ఫాతిమా 45 పనిచేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె మృతదేహానికి సంబంధించిన పంచనామా, పరిశీలన రికార్డు నింపబడింది మరియు దానిని పోస్ట్మార్టం కోసం పంపబడింది. మరణానికి కారణం పోస్టుమార్టం తర్వాత స్పష్టత వస్తుంది అని విభూతిఖండ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాధారామన్ సింగ్ తెలిపారు. దైనిక్ భాస్కర్లోని ఒక నివేదిక ప్రకారం సదాఫ్ పని ఒత్తిడిలో ఉన్నారని ఆమె సహచరులు పేర్కొన్నారు. ఎర్నెస్ట్ మరియు యంగ్ వర్కర్ అధిక పని కారణంగా మరణించాడని ఆరోపించిన తర్వాత కార్యాలయంలో ఒత్తిడిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. సమాజ్వాదీ పార్టీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ సంఘటన అత్యంత ఆందోళనకరం అని మరియు దేశం యొక్క ప్రస్తుత ఆర్థిక ఒత్తిడికి ప్రతిబింబంగా పేర్కొన్నారు. కంపెనీలు మరియు ప్రభుత్వ విభాగాలు తమ ప్రాధాన్యతలను మరియు పని పరిస్థితులను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని ఈ విషాదం హైలైట్ చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ విషయంలో అన్ని కంపెనీలు మరియు ప్రభుత్వ విభాగాలు తీవ్రంగా ఆలోచించాలి. ఇది దేశ మానవ వనరులకు తీరని నష్టం. ఇటువంటి ఆకస్మిక మరణాలు పని పరిస్థితులను ప్రశ్నార్థకం చేస్తాయి. ఎక్స్పోస్ట్లో అతను చెప్పాడు. ఏ దేశం యొక్క పురోగతికి నిజమైన కొలమానం సేవలు లేదా ఉత్పత్తుల గణాంకాల పెరుగుదల కాదు, మానసికంగా స్వేచ్ఛగా, ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉన్న వ్యక్తి అని ఆయన జోడించారు. దాదాపు 4 నెలల పాటు ఈవాయ్ యొక్క పూణే కార్యాలయంలో పనిచేసిన అన్నా సెబాస్టియన్ జూలైలో మరణించారు. ఈ నెల ప్రారంభంలో ఆమె తల్లి అనితా అగస్టిన్ ఈవాయ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమనికి లేఖ రాశారు మరియు కన్సల్టింగ్లో అధిక పనిని గ్లోరిఫికేషన్ చేశారు. సంస్థ 26 ఏళ్ల యువతి తన సీనియర్లతో పని ఒత్తిడి గురించి ఆందోళనకు గురిచేసిందని ఆమె తండ్రి పేర్కొన్నారు.